పవన్ కళ్యాణ్ రెండో విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ నెల 20 నుంచి వరుస పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రోజుకు 2 సభల్లో పాల్గొనేలా పవన్ కళ్యాణ్ టూర్ ఉంటుంది. జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్ ప్రచారం నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రధాని మోదీ సభల్లోనూ పవన్ పాల్గొంటారు. చంద్రబాబుతో కలిసి మరికొన్ని సభలు ప్రచారాల్లో పాల్గొంటారు జనసేనాని పవన్ కళ్యాణ్. మరోవైపు ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 23న పిఠాపురంలో పవన్ నామినేషన్ వేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆ రోజు నామినేషన్ వేసిన తర్వాత ఉప్పాడలో సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రెండో విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల చేశారు ఆ పార్టీ నాయకులు. ఈ నెల 20 నుంచి వరుస పర్యటనలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రోజుకు 2 సభల్లో పాల్గొనేలా పవన్ కళ్యాణ్ టూర్ ఉంటుంది. జనసేన పోటీ చేసే స్థానాలతో పాటు మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లోనూ పవన్ ప్రచారం నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రధాని మోదీ సభల్లోనూ పవన్ పాల్గొంటారు. చంద్రబాబుతో కలిసి మరికొన్ని సభలు ప్రచారాల్లో పాల్గొంటారు జనసేనాని పవన్ కళ్యాణ్. రైట్, ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఇప్పుడు ఎలక్షన్స్ ఆల్రెడీ హడావిడి అంతా మొదలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ భీమవరం ఈ నెల 21వ తారీఖున వస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అంటే భీమవరం ఇటు తాడేపల్లిగూడెం కూడా ఈయన వస్తున్నట్టు అయితే సమాచారం అందుతుంది. దానికి ఇప్పటి నుంచి కూడా నాయకులు భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఈ వీళ్ళ ముగ్గురి మీద కూడా పూర్తిగా ప్రచారం అది చేయడానికి, వాళ్ళు పూర్తిగా కూడా గెలుపొందడానికి కూడా ఈయన ప్రచారం చేస్తున్నారు. మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా, అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మిగతా 4 కాన్స్టిట్యున్సీలు టీడీపీ అభ్యర్థులు, ఉమ్మడి అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్నారు. వారికి కూడా ప్రచారం చేస్తారన్న విషయం అయితే మనకి తెలుస్తుంది. ఈ రోజు నామినేషన్ల పర్వం అయితే స్టార్ట్ అయ్యింది. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కాన్స్టిట్యున్సీలో కూడా అందరూ కూడా భారీ ఎత్తున ర్యాలీ ఏర్పాట్లు చేశారు. అలాగే భీమవరంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎంఆర్డీ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ ఈ పత్రాలు అందించడానికి ఆయన అంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. అభిమానులు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. అలాగే నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల వాళ్ళ హౌస్ దగ్గర నుంచి పాదయాత్రగా కలెక్టరేట్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఆవిడ కూడా నామినేషన్ పత్రాలు ఈ రోజు దాఖలు చేస్తున్నారు. అలాగే నరసాపురం నుంచి ముదునూరి ప్రసాదరాజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి, ఆయన కూడా భారీ ఎత్తున ర్యాలీ అది నిర్వహించి ఇక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. అలాగే పితాని సత్యనారాయణ కూడా బైక్ ర్యాలీ, ఆసంట నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణ, ఈయన కూడా బైక్ ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఆసంటకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ తరఫున శ్రీరంగనాథరాజు కాలినడకన ఆయన ర్యాలీ అది నిర్వహించి అటు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఈయన సైకిల్ గుర్తు కాబట్టి టీడీపీ తరఫున సైకిల్ పై ఈయన ర్యాలీగా నిర్వహించి మధ్యాహ్నానికి పాలకొల్లు ఆఫీసులో నామినేషన్ పత్రాలు ఈయన దాఖలు చేస్తున్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఈయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఈయన కూడా భారీ ఎత్తున నామినేషన్ అయితే చూస్తున్నారు.
ఇంక ఈ రోజు కాడి నుంచి అంత హడావిడి ఉంటుంది. ఈ నెల 25వ తారీఖు దాకా కూడా ఈ నామినేషన్ దాఖలు చేస్తారని మనకి సమాచారం ఉంది. కాబట్టి అప్పుడు దాకా కూడా భారీ ఎత్తున ప్రతి ఊర్లో కూడా వీళ్ళు అభ్యర్థులు వారి తమ పార్టీ తరఫున నాయకులతోనూ అలాగే అభిమానులతోనూ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ అయి దాఖలు చేస్తున్నారు. ప్రచారాలు కూడా భారీగా ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకున్నారు. జ్యోతి, ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇటు మోడీ బహిరంగ సభల్లోనూ అలాగే చంద్రబాబు పవన్ కలిసి కూడా ప్రచారాలు చేయనున్నట్లుగాను దానికి సంబంధించి కూడా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతోంది ఈ కూటమితో కలిసి పవన్ చేసే పర్యటన సభల ప్రసంగాలు? ప్రస్తుతానికి అయితే వీళ్ళు అందరూ కూడా స్కెచ్ చేసుకుంటున్నారు. అంటే 3 పార్టీలు కలిసి జనాలకి ఒక ఇంటిమేషన్, మేము ఇది చేస్తాము, మా 3 పార్టీలు కలవడం వల్ల ప్రజలకు ఈ రకంగా ఉపయోగపడుతుంది, మా మేనిఫెస్టో ఇది. అలాగే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అవి కూడా ఎండగట్టే విధానంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటుంటే బీజేపీ కూడా వీళ్ళతో టైఅప్ అయింది. కాబట్టి ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం ఇస్తున్న నవరత్న పథకాలు ఏ పథకం కూడా ఆయన సొంత పథకం అయితే లేదు. ఇదంతా కూడా మోడీ జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టిన పథకాలనే ఈయన స్టిక్కర్ల రూపంలోనూ పేర్లు మార్చి ఈయన జగనన్న బొమ్మలు వేసుకుని ఈయన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా కూడా మేము ఎండగడతాం. ప్రతి పథకం వెనకాల కూడా మోడీయే ఉంది. అటు బీజేపీ ప్రభుత్వం సపోర్టుతోనే ఇక్కడ ఈ పథకాలన్నీ అమలు అవుతున్నాయని కూడా ఇక్కడ నుంచి బీజేపీ నాయకులు, అంటే బీజేపీ తరఫున నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవరం ప్రతి సభలోనూ, అంటే ఆత్మీయ సమావేశంలో అవనండి అటు గడప గడపగా ఆయన ప్రతి సమావేశంలో కూడా ప్రత్యేకంగా ఆయన మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వం అంతా కూడా సన్నాసిగా ప్రభుత్వంగా నడుస్తుంది, ఈయన చేసి పథకాలన్నీ కూడా అవినీతి పరంగా ఉన్నాయి. ఈ పథకాలకి ముందు ఉన్నది మోడీ గారి బొమ్మ వేయకుండా ఇక్కడ జగన్ బొమ్మ ఇది వేసి ఈయన ప్రచారం చేస్తాడు. ఈ ఏ ఒక్క పథకం కూడా ఈయన సొంత పథకం అయితే కాదు. అన్ని జాతీయ స్థాయిలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాత్రమే ప్రజలకి క్షుణ్ణంగా వివరిస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర.